హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులకి డిగ్రీ ఫైనల్ ఇయర్లో 5th సెమిస్టర్లో కానీ 6th సెమిస్టర్లో కానీ ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ మిగిలిపోయి ఉంటే, అది కూడా థియరీ సబ్జెక్ట్ మిగిలిపోయి ఉండి అంటే ఫస్ట్ టు 4th సెమిస్టర్ వరకు అన్ని ఎగ్జామ్స్ అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయి ఓన్లీ ఫైనల్ ఇయర్లో మాత్రమే 5th ఆర్ 6th సెమిస్టర్లో గనక ఏదైనా ఒక సబ్జెక్ట్ మిగిలిపోయి ఉంటే ఆ ఎగ్జామ్ రాసుకునే అవకాశం కల్పిస్తోంది యూనివర్సిటీ. కాబట్టి ఎవరైనా ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయి ఉన్నటువంటి విద్యార్థులు ఈ విషయాన్నైతే మరి అందరికీ పాస్ చేయండి. ఎగ్జామినేషన్ ఫీ పే చేసి ఎగ్జామ్ అయితే 27న కండక్ట్ చేస్తున్నారు. ఈ సెప్టెంబర్ 27న దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. 5th ఆర్ 6th సెమిస్టర్‌లో మాత్రమే ఒక సబ్జెక్ట్ మిగిలిపోయినటువంటి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయండి. అది బీఏ కావచ్చు, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కోర్సెస్ ఏ కోర్సెస్ అయినా కూడా. అది కూడా కండిషన్ ఏంటంటే ఫస్ట్ టు 4th సెమిస్టర్స్ అన్నీ క్లియర్ అయి ఉండి ఓన్లీ ఫైనల్ ఇయర్‌లో మాత్రమే సబ్జెక్ట్ పోయినటువంటి విద్యార్థులు 750 ఫర్ ఈచ్ పేపర్ అయితే మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది 20 సెప్టెంబర్ వరకు 20 తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంది. అది మీ కన్సర్న్ కాలేజీలో అయితే ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. ఇక ఎగ్జామ్ వచ్చేసి 27th రోజు 9 AM టు 12 PM వరకు 5th సెమిస్టర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక 2 PM టు 5 PM అయితే 6th సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. 750 రూపీస్ అయితే సబ్జెక్ట్‌కి ఒక పేపర్‌కి. ఇక ఈ ఎలిజిబిలిటీ అనేది మీరు ఖచ్చితంగా చూసుకొని మాత్రమే అప్లై చేసుకోండి. కేవలం ఒక సబ్జెక్ట్ మిగిలిపోయి ఉంటే మాత్రమే ఇది ఇన్‌స్టంట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇంకా మీరు అకౌంట్ నంబర్ ఇదంతా మీరు కన్సర్న్ కాలేజీలో కనుక్కుంటే మీకు అన్ని విషయాలైతే తెలుస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మరింత మందికి చేరవేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌కి టచ్‌లో ఉండండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికి.